సుక్క కలంతో ఏనాడు ఒక లేక ఏనాడు పుట్టిందో అటువంటి ఏనాడు ఒక ఇలాగ ఏ ఆవులంటే ఏమో చెప్తారయ్యా వెళ్ళ మాత్రం ఇలా లేగని పెట్టి ఆవు మరణం అయిపోయింది. ఆవు మరణం అయిపోతే ఆవుదంటే ఒక పలానా ఆవుది లేగంటారు. రేపటి కల్లా నా కడపల కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోయినా గాని ఎవరి కొడుకు అంటే ఒక పెద్ద రాజు కొడుకు అంటారు, ఎవరి బిడ్డ అంటే ఒక పెద్దమ్మదేవి బిడ్డ అంటారు. నా ప్రాణం పోయిన మంచిదే గాని నేను కళ్యాణపురి పట్నం పోయిన ఉండే కావని అంటుండు. అల్లుడా బల్లికొండ నేను నీతులు చెప్పిన గంట అయినా ఉండ గడియైనా ఉండ అరసేగుంటే నీళ్ళు ఆడు ఇక్కడ కమలమెత్తం అన్నం తినటోని కాదు. ఆవులవంతం అల్లడు గోవులవంతం అల్లడు గొల్ల పెద్ద రాజురాయమ్మ ఆనాడు ఒక అల్లుడు బల్లికొండ. అయ్యయ్యో మామా సింహతి రాజా, మామా పెద్ది రాజా, ఇలనోక రాజా, నరనోక రాజా, మామా పోలు రాజా. మీరు ఒక్కరు కాదు ఇద్దరు ఐదుగురు మామలు ఉన్నారు. ఒక్కవేళ మావి కాలు బట్టి పంచేది కాదు, ఏళ్ళు బట్టి పంచేది కాదు. మన తాతలు ముత్తాతలను సంపాదించిన ఆవుల మంది 60 లక్షలు, ఆవుల మంది 70 లక్షలు కూడా ఎట్లా ఇసుక ఉసుక నింపుకొని గొల్లల మంద కెంపకం లేదు. ఇలా ఆవుల మంచన్నంటే నేనే పాలు పెడతా గాని మీరు ఐదుగురు మామలు పోయి నేను పెట్టిన పాలు మరనా అని ఆవుల మంద కాడిపోయి ఆవుతో కదా ఉయ్యాల మామా ఆవు తోక చూసి ఆవుల మీద కొట్టు బాసలు తినాలి. పల్లి కూడా నువ్వు ఎత్తే మా యొక్క పాలు నేను మర్రమని చెప్పి ఆవు తోక చూసినట్టునే పాలు పెడతానన్నాడే. అల్లుడా బల్లికొండ ఏనాడు ఒక అన్నమాట తప్పటోళ్ళం కాదు, అవద్ద మాడటోళ్ళం కాదు. ఏది అంటే ముందు అయితే పదము వెనక లేపటోళ్ళం కాదు. ఏనాడు ఒక ఆవు తోక చూసిండ్రు. బల్లికొండ నువ్వు అన్నంత మాట చెప్పినవయ్యా అంటే అయ్యయ్యో మామలారా నేను పెట్టిన పాలను మర్రమని చెప్పి ఆవు తోక ఎప్పుడైతే చూసిండ్రో మీరు 5 పొదులు నాటుకోమన్నాడు. 5 పొదులు నాటుకోమని 5 పొదులు నాటిండ్రు. ఇది కాలు బట్టి పంచేది కాదు, ఏలు బట్టి పంచేది కాదు. ఈ ఆవులు ఎట్లా పంచాలని గానాడు కల్లుడు బల్లికొండ ఒక ఆవుల మందకాడికి వచ్చిండు పల్లెల పాట మీదకి. ఒక్కరికి వచ్చిన పళ్ళు ఒక్కరు మర్రేది లేదన్నాడు. ఈ ఆవులు ఎట్లా వంచాలే గోవులు ఎట్లా వంచాలన్నాడు. ఆవుల మందలకు నడి మందలకు వచ్చిండు. రచ్చవీర కంపిడి వరసిండు. 30 గొడ్డలి గండ్రవాయిద మీది పెట్టిండు. ఆవుల పాలు పెట్టనంటే కాలు పట్టేది కాదు, ఏలు పట్టేది కాదు, కొమ్ము బట్టి పంచేది కాదు. దేవాన దేవతలకు దండమన్నాడు దండమన్నాడు, దేవాన దేవతలకు దండమన్నాడు దండమన్నాడు, ఆరుగొట్ల ఏలకు దండమన్నాడు దండమన్నాడు, ముడుగొట్ల మునులకు దండమన్నాడు దండమన్నాడు, అంగలింగాలకు దండమన్నాడు దండమన్నాడు, ఆచారమంతులకు దండమన్నాడు దండమన్నాడు, నడి మందలకు వచ్చి 30 గొడ్డలు ఒక ఎనక గండ్రవాయిద మీది పెట్టండి. ఆవుల మాత్రం 5 గంటల వాడు ఎనక తొట్లలో ధరుముతున్నాడే. ఆవుల మాత్రం 5 గంటల వాడ 5 తొట్లకే నడుగు కొట్టిండు. ఓ మామలారా ఎవరి ఆవులు వాళ్ళు ఒక ఎవరి పొదుకాడి వాళ్ళని చూసుకోమన్నాడు. అప్పుడు మాత్రం సింహాద్రిరాజు తన పొదుల దొడ్డికాడి వేయండు. ఆవుల చూసే వరకల్లా ఏనాడు అప్పుడు మాత్రం ఒక సింహాద్రిరాజు పొదుల లేగట ఆవులున్నాయి, ఆవులున్నాయి, లేగలున్నాయి. ఇలనొక రాజు దొడ్డికాడి వేయండు. ఆ ఇలనొక రాజు చూసే వరకల్లా ఒక లేగట ఆవులున్నాయి, ఒక ఆవులున్నాయి, ఒక లేగలున్నాయి. నలనొక రాజు వేయండు, ఒక ఆవుల చూసుకున్నాడు. ఆవుల చూసే వరకల్లా లేగలున్నాయి, ఒక ఆవులున్నాయి. ఆ పోలరాజు ఒక దొడ్డికాడి వేయండు. ఆ పోలరాజు కూడా ఆవులు వచ్చినాయి, లేగలున్నాయి. గొల్లవారి పెద్దమ్మ గొల్ల పెద్ది రాజురాయమ్మ ఆవుల దొడ్డి కాడికి వచ్చినాడు పెద్దిరాజు. ఆవుల దొడ్డి కాడికి వచ్చి ఆవుల కళ్ళ చూసే వరకు కల్లరా దేవుడా. అయ్యో గొడ్డు ఆవులు వచ్చినాయి ఓ దేవుడు, ఆవుల కళ్ళ చూసే రామరామంగా. అయ్యో ఇక నేను ఏమి చేతు భగవంతుడా, మేము గొడ్డు అల్లమైతే మేము ఓ దేవుడు.
ఊరు కొట్టు వచ్చే రామరాము ఒక్క లేకటావు లేకపాయే భగవంతుడా అయ్యో అల్లుడ బల్లికొండ బల్లికొండ మాకు సంతానం లేదు అంటే రామరామ ఊరు కొట్టు రామరాము గొల్లవారి పెద్దమ్మ రామరామ అయ్యో గరుడైన పెద్దిరాజు రామరాము కలకల కన్నీరు నమ్మో రామరామ మేము ఏమి పాపము ఎత్తిమి ఓ దేవుడు ఎవరి ఏని దోషములు రామరామ దోషమేమి ఎత్తిమీరా భగవంతుడా గొల్లవారి పెద్దిరాజు గొల్ల పెద్దమదేవి కలకల కలకల కన్నీరు పోసినప్పుడే ఆ అల్లుడు బల్లికొండ కళ్ళ చూసిండు ఓ మామయ్య ఇది నేను ప్రతిపక్షం బట్టి పంచింది కాదు నీ మీద పగబట్టి పంచింది కాదు ఈ ఆవులు అన్నాడు మాత్రం ఏమిరా నలుగురు మామలకి లేగటావులు వచ్చినాయి మంచిగా ఒక లేగల ఆవులు వచ్చినాయి నా మామ పెద్దిరాజుకే సంతానం లేని వీళ్ళకి గొడ్డుటావులు వచ్చినాయి అని ఆనాడు మాత్రం అల్లుడు బల్లికొండ ఏమి చేసిండు ఒక నలుగురు మామల పొదుల ఆవులు తీసి పెద్దిరాజు పొదుల కొడుతుండట పెద్దిరాజు పొదులు ఆవులు తీసి ఒక నలుగురు మామల పొదులలో కూడా ఒక లేగలు పడతారు ఆవులు పడతలేదు అవే గొడ్డుటావులు వచ్చి పెద్దిరాజు పొదులు ఏమడుతున్నాయి అప్పుడు మాత్రం ఒక అల్లుడు బల్లికొండ ఏమంటుండు మామయ్య ఇక నీ వంతే గింతున్నది వంతులున్న రాత వైకుంఠమైన తప్పది బ్రహ్మరాశికి తుడిసినా పోదన్నాడు ఒక్క ఆవుల మాత్రం ఒక లేగటావులు కొడితే నీ పొదులు లేవడతలేవు ఇవే బాకి అన్నాడు ఆనాడు బోయిల వంచిండు బోయిల వంచినప్పుడు నలుగురు మామలకేమో కుంటి గుడ్డి ఒక గూని బోయిలు వచ్చిండ్రు నలుగురు మామలకేమో మంచి బోయిలు వచ్చిండ్రు ఒక పెద్ద ఒక గుడ్డి గుడ్డి బోయిలు వచ్చిండ్రు ఆ బోయిల కండ్ల చూసిండు అయ్యయ్యో బామా పెద్దమదేవి ఆవులు కొట్టి వచ్చేదానికి మనకు మంచి బోయిలు అని వస్తారేమనుకుంటే నలుగురు అన్నదమ్ములకేమో మంచి బోయిలు వేరు మనకేమో గుడ్డి బోయిలు వచ్చిండ్రు అన్నాడు ఒక కలకల కలకల కన్నీరు పోతా ఉన్నాడు ఇక నా వంతే గింతుంది అనుకుంటూ బయట భాగ్యం మంచి ఇరిగిపోయిన సూది పలిపోయిన పెంకకాడికి వంచండ్రు బయటి భాగ్యం ఎప్పుడైతే ఒక అల్లుడు బల్లికొండ వంచిండో అల్లపాడు మీద ఏనాడు ఒక ఆవుల వంచుడు గోవుల వంచి ఏనాడు ఒక అంకల్ల పెద్దిరాజునైనా ఏనాడు ఒక ఐదుగురు మామలైనా అయ్యయ్యో అల్లుడా బల్లికొండ ఏమిటి 5 గంట ఒక లేగటవులా అక్కడ తలగడ్డ కొట్టినవు అయ్యా అయ్యయ్యో మామలారా 5 లేగటావులు అక్కడ కొట్టినట్టు రేపటి కల్లా మీరు ఒక్కలుగా 5 మామలు ఉన్నారు మా తల్లి ఒక ఆడవిల్ల కొమర ఉన్నది మా తల్లికి రేపు నువ్వు మాట నువ్వు ఇస్తావా ఇవ్వాలి మాట ఎవరు ఇస్తారు 5 మామలు నా తల్లికి ఒక 5 లేగటావులు అక్కడ వెళ్ళగొట్టిన అన్నాడు అయ్యో ఏమిటి మా తల్లి అక్కడే ఆవులన్నావు అక్కడ 5 లేగటావులు కొట్టిన అవోలి అయ్యా అయితే మాత్రం అక్కడ తలగడ్డ కొట్టిన ఒక 5 లేగటావులు ఎక్కడి అంటావు రేపటి కల్లా ఇలా మీరు ఏర్పడుతున్నారు పొత్తులున్నాక మాత్రం ఏదైనా ఒక అచ్చగాడ పిచ్చగాడ అర్ధాతగా ఎవరన్నా వస్తాడు ఓములు జంగాలు పోతారు దానం అన్నట్టు ఇయ్యారని చెప్పి 5 లేగటావులు అక్కడ కొట్టింది అన్నాడు ఆ బయటి భాగ్యం ఎప్పుడైతే వంచిండ్రో కలియేడు మెడల ఇంటి భాగ్యం వారు వంచాలి ఆడవిల్ల కుమరవ వంచాలన్నారు ఆ దునకొండాపురి పట్టణముల్లా ఆనాడు వలరాజు వల్లమ్మదేవి సంపాదన ఎండి బంగారం అంతా ఒక ఏనాడు మాత్రం 6 పెట్టెలను ఒక ఎన పెట్టిండ్రు ఎండి బంగారం ఒక 1000 కొద్ది భాగ్యం అంతా ఒక ధనం పెట్టెల్లో పెట్టిందట వలరాజు వల్లమ్మదేవి అప్పటికిప్పటికైనా ఆడవిల్ల కంటే ఆశ ఉంటుందట ఆనాడు మాత్రం 6 పెట్టెల ధనం చూసి అందులోకెళ్ళి ఒక బరువున్న పెట్టె తీసి పక్క పెట్టుకుందట ఆడవిల్ల కంటే ఆశ ఎక్కువ ఉంటది ఆ బరువున్న పెట్టె తీసి పక్క పెట్టుకొని 5 అన్నగళ్ళకి 5 పెట్టెలు చేతికిచ్చింది అయ్యో అన్నలారా ఎవరి పెట్టెలు వాళ్ళు ఇప్పి చూసుకోమన్నది సింహద్దిరాజు పెట్టే ఇప్పి చూసేవారికల్లా మాత్రం ఏనాడు ఒక అమ్మవారు ఒక ఆడవిల్ల కుమరవ ఒక ఏనాడు 5 పెట్టెలు ఏనాడు తీసి ఒక అన్నగల్ల చేతికిచ్చినప్పుడే అందరికంటే పెద్దవాడు సింహద్దిరాజు పెట్టే ఇప్పి చూసేవారికల్లా ఒక ఏనాడు మాత్రం ఎండి బంగారం వెళుతుందట ఇలనోకరాజు పెట్టే ఇప్పి చూసేవారికల్లా ఎండి బంగారం ఉన్నది నలనోకరాజు పెట్టే ఇప్పి చూసేవారికల్లా ఎండి బంగారం ఉన్నది పోలరాజు పెట్టెలు కూడా ఎండి బంగారం వెళ్ళింది
ఆనాడు పెద్దరాజు ఒక పెట్ట ఇప్పి చూసే వరకల్లా ఇనుము ఇత్తడి కాకి బంగారం ఉన్నది దేవుడు పెద్దరాజు కళ్ళ చూసే దేవుడు అయ్యో రామ 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 గరుడైన పెద్దిరాజు రామ రామ ధరణి మీద పడ్డాడు రాము దేవుడు ఎలా నేనేమి పాపం చేస్తే భగవంతుడా ఎలా అవును కొట్టు వచ్చేమో దేవుడు ఇనుము ఇత్తాడు నాకు ఎలా వస్తే ఏమిరా భగవంత ఆవులవంత ఒక ఆవులు కొట్టు వచ్చిన ఒక గుంటి గుంటి బొయ్యిలు వచ్చిండ్రు ఇలా ఎండి బంగారం అన్న చూసుకొని కాలం గడుపుదామంటే ఇనుము ఇత్తడు వచ్చనా అని అయ్యో కదల్ని పెద్దమ్మ పెద్దమ్మ ఒకర కొంగు పెట్టినది ఓ దేవుడా అయ్యో నదరావు ప్రాణనాథ పెద్దిరాజు మన ఏమి రాతలా ఏవో రాదా అవులు కొట్టి వచ్చే ఓ రాదు పోయిలు గుడ్డి వండు ఓ రాదా మనకు ఇనిమి తాడి వచ్చే ఓ రాదు వాళ్ళు సాతిమ్మ పురుతులు రామ రామ ఇయ్య కలకల కన్నీరు నమ్మో రామ రామ పొత్త ఉన్నరేమో రామ రామ ఇనిమి ఇత్తడి కాకి బంగారం చూసి కలకల కలకల కన్నీరు పొత్త ఉన్నారు అక్కడ ఆవులు చూస్తే గొడ్డు వచ్చిన ఒక బోయిలు చూస్తే కుంటి గుడ్డి వాళ్ళు వచ్చిన ఒక ఇనుము ఇత్తడి ఏనాడు వచ్చిందో వాళ్ళు కలకల కలకల కన్నీరు పొత్త ఉంటే అల్లుడు బల్లికొండ కళ్ళ చూసిండు అయ్యయ్యో మామా పెద్దిరాజా ఇలా గొడ్డు ఆవులు వచ్చినాయని ఈ దుఃఖశీలవోకు మామా కుంటి గుడ్డి బోయిలు వచ్చినని బాధపడకు గొడ్డు టావులు వచ్చినాయని నువ్వు దుఃఖశీలకు ఇనుము ఇత్తడి వచ్చిందని బాధపడకు మామా మామా మామాయ్ పెద్దిరాజు ఓ మామ పెద్దిరాజా రావే మామయ్యా ఒక్కవేళ నువ్వు గొడ్డు టావులు కొట్టుకొని ఇనుము ఇత్తడి తీసుకొని కుంటి గుడ్డి బోయిలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతా ఉంటే మామాయ్ మామయ్యో నువ్వు పోయనేరు వాళ్ళు చెప్తా మామాయ్ ఓ మామా అప్పుడు ఒక ఏనాడు ఒక మామ పెద్దిరాజు అల్లుడా బల్లికొండ ఏనాడు ఒక ఆవులు కొట్టుకొని బొయ్యిలు కొట్టుకొని ఏనాడు ఒక బొయ్యిలు తోలుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయి నిర్వహణ చెప్తానంటున్నావు కొల్ల పెద్దిరాజు చూడతారు రామో మరి ఏమి అంట ఉన్నాడా అయ్యయ్యో అల్లుడా బల్లికొండ ఆవులు కొట్టుకొని బొయ్యిలు తోలుకొని వెళ్ళిపోతా ఉంటే ఏ నడవక పోయే నిర్వహణ చెప్తానంటున్నావు ఏమి నిర్వలు ఉన్నాయి రామ రామ అయ్యో నా తోడు చెప్పవయ్యా రామ రామ అయ్యో అల్లుడార వల్లికొండ రామ రామ అయ్యో పొయ్యేటి నిర్వాలు రామ రామ అయ్యో నాకు యాల చెప్పవయ్యా రామ రామ అయ్యయ్యో మామ పెద్దిరాజా గొడ్డు టావులని దుఃఖశీలకు మంటలు ఇనుము ఇత్తలని బాధపడకు మంటున్నావు మామా మామా మామాయ్ మామయ్యో నీకు ఒక్క ముద్ర చెప్తున్నా మామాయ్ మామయ్యా ఈ గొడ్డు టావుల కొట్టుకొని ఇనుము ఇత్తడి తీసుకొని కుంటి గుడి బయలు తోలుకొని పోతుంటే ఎక్కరాని కొండలు ఎక్కితావు ఆవులు ఒక దిగరాని కొండలు దిగిపోతా ఉంటే కాకి మనని కారన్నప్పుడు ఇలా పిట్ట పీసు మనని పిరికి జంగల్లో పోయినాక ఇక్కడ కచ్చలు కోరంతలు కరవారి ఉంటాయే మామాయ్ మామయ్యో ఈగ ఓను సందుండు దోమోను సందు ఉన్నది ఆవులకు తవ్వ దొరకది నీకు తవ్వ దొరకది
అక్కడ మాత్రం నా చేతికి ఒక ముద్దు ఉంగరం ఎత్తున్నా ఆ కచ్చల కూరంతలు నువ్వు 30 గొడ్డలు నరుకుతుంటే ఒక్క పొద కొడితే 2 పొదలు పుడతాయి 2 పొదలు కొడితే 4 పొదలు పుడతాయి 4 పొదలు కొడితే 8 పొదలు పుడతాయి అక్కడ నేను ఇచ్చిన ముద్దు ఉంగరం పెట్టి ఆనాడు మాత్రం వాళ్ళ బల్లి కూడా ఇక్కడ ఆపజేసి ఒక 30 గొడ్డలు పట్టి ఒక కచ్చల కూరంత నరుకుతుంటే గప్పుడు నీకు ఆవులు ఓన తవ్వ దొరుకుతుంది గోవులు ఓన తవ్వ దొరుకుతుంది ఆడికెళ్ళి అద్ద బరువు దూరం పోయినాకనే మామయ్యో అక్కడ వద్దుల వాళ్ళ మధ్యల వాళ్ళ వస్తుంది మామా ఓ మామా వద్దుల వాళ్ళ మధ్యల వాళ్ళకు వద్దు చెట్లు మధ్య చెట్లు అల్లుకొని ఉంటాయి అక్కడ మాత్రం ఆవులు దాడదామంటే వద్దులు మధ్యలో ఒక ఏనాడు ఉంటాయో ఆవులకు తవ్వ దొరకది అక్కడ పోయి మాత్రమనంగా ఆ వద్దు చెట్లు మధ్య చెట్లు 30 గొడ్డలు పట్టి వద్దులు మాత్రం నరకాలే మామాయ్ ఓ మామా వద్దులు మాత్రం నరకాలే మామా ఓ మామా ఆ వద్దు చెట్లు మధ్య చెట్లు నరుకుతుంటే ఆ వద్దు ఒక చెట్లలో మాత్రం ఒక వద్దు త్వర లోపల ఒక జడంగా మామిని మాత్రం ఒక వరతవసు పట్టుకొని ఉంటది వరతవసు పట్టుకొని ఉన్నప్పుడే అయితే మాత్రం ఆ జడంగా మామిని తలసిరిసి అయిపోతుంది ఆ తలసిరిసి అయిపోతే అద్దవర దూరం పడిపోతుంది అద్దవర దూరం పడ్డప్పుడే ఆ జటంగా మావిని ఏమంటే దివనార్తి పెడుతుందో ఆ 3 ముచ్చట్లు శవనం పెట్టమన్నాడు ఆడికెళ్ళి కొంత దూరం పోయినాక ఆ దానపడవి లోపల ఒక కలుగుల బండి వస్తుంది మామాయ్ ఓ మామా ఆ కలుగుల బండ కాడికి ఆ ఏనడుకని ఆవులు పోయినప్పుడే అక్కడిక్కడ కార్సి ఇక్కడ కలుగుల బండ మీద కలలుగా అవుతుంటది ఆ కలుగుల బండ మీద నువ్వు కాట్రెవల గుళ్ళు కట్టాలి మామాయ్ ఓ మామా కాట్రెవల గుళ్ళు కట్టి కలుగుల బండ మీద అక్కడ ఒక కాట్రెవల గుళ్ళ ముంగట మావిడాకులు శివదోరణం కట్టాలి 8 ఎత్తడి పెట్టే ఒక కాట్రెవల గుళ్ళ ముంగట పెట్టాలి ఆ పెట్టి మాత్రం ఒక ఆవుల మాత్రం ఒక శివదోరణం కిందకి వెళ్ళగొట్టాలి గప్పుడే ఒక 8 గొడ్డుటావులు పోతాయి లేగటావులు అవుతాయి గుడ్డి బొయిలు పోయి మంచి బొయిలు అయిపోతారు అప్పుడు 8 ఎత్తడి మాత్రం ఆ పాలు లేని గొల్లకు పాలు పుడతాయి పెరుగు లేని గొల్లకు పెరుగు పుడుతుంది నెయ్యి లేని గొల్లకు నెయ్యి పుడుతుంది ఆ నెయ్యి తీసుకొచ్చి కాట్రెవల గుళ్ళల్లా దీపం వెలిగియాలి మామా ఓ మామా ఇక్కడ మాత్రం పాలు పోసి పరమన్నం వండాలి పాలు పోసి పరమన్నం వండి నైవేద్యం పెట్టి కాట్రెవల గుళ్ళల్లా దీపం పెట్టినట్టుంటే 8 ఇత్తడి పోతుంది మామ రామ రామ నిధానే బంగారమేమో రామ రామ గొడ్డు టావులు పోతే లేక టావులు అయితే కక్కన్న 8 ఇత్తడి నిజ బంగారం అవుతుంది మామ ఆ కాట్రెవల గుళ్ళ ముంగట మీరు సత్యమ్మ పురుషులైనా ఏనాడు ఒక సత్యమ్మ పురుషులు ఒక 7 గంటలు ఒక బ్రహ్మములు వేసుకోవాలి తలవిడి తానమాడి 7 వదనాలు ఒక 8 గంటమ్మలు ఆవట్టాలి 7 వదనాలు ఉక్కు తమ్మములు ఆవట్టి ఉక్కు తమ్మను 4 అక్షరాలు కొట్టాలి ఏమంట కొట్టాలి కాసిపోయిన గొల్ల కళ్యాణం రావాలి కాశి అంతున్నది కళ్యాణం అంతున్నది కాస్తవలు మరి వాళ్ళ కళ్యాణం తవ్వలు రావాలి అప్పుడు మాత్రం నా కోటి బాంధవుడు ఇక్కడ కలకల బండ మీదకి వచ్చినప్పుడు ఇక్కడక్కడ కార్సి ఇక్కడ కావాలి కలకల బండ మీద ఒక కళలు కావాలి ఎవడన్నా పాలివాడు పగవాడు వచ్చినప్పుడు ఇక్కడక్కడ కళలు కావాలి కలకల బండ మీద కార్సి ఇక్కడ కావాలి పెట్టిన నైవేద్యం ఎప్పటిలో మాత్రం 12 ఏళ్ళు కానీ ఒక పెట్టిన నైవేద్యం ఎప్పటిలో పొగలెళ్తుండాలి కాసిన పెసరపప్పు కాతలు కత్తుండాలి పూసిన పెసరపప్పు పూతలు పూస్తూనే ఉండాలి ఇట్లా దివనార్తి పెట్టు మామా ఓ మామా ఆడికెళ్ళి మాత్రం గొడ్రావులు పోతే లేగటావులు అయితే ఒక ఏనాడు ఒక 8 ఇత్తడి పోతే నిజ బంగారం అవుతుంది అప్పుడు కళ్యాణపురి పట్టణం కళ్యాణ కంచుగుడు కట్టి వీరేసిన ఇత్తడి గుడి బ్రహ్మదేవుని బంగారు గుడి కట్టి కొడుకు బిడ్డను కనుక్కోమన్నాడు బల్లికొండ ఒక దివనార్తి పెట్టిండు ఆనాడు ఒక పెదమదేవి ఒక పెదమదేవి పెద్దిరాజు ఆడి విల్ల కుమరమని ఇంటి భాగ్యం మంచింది బయటి భాగ్యం అల్లుడు బల్లికొండ వంచండు ఇక వెళ్ళిపోతానన్నప్పుడే
ఆనాడు కల్లుడు పెద్దిరాజు ఒక పెదమదేవి ఒక కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతామన్నప్పుడే ఆడవిల్ల కుమరవేమన్నది, అన్నా పెద్దిరాజా వదినే పెదమదేవి మీరు కళ్యాణపురి పట్నం పోతుండ్రు, కళ్యాణమైన కాకి మరలేదన్నారు, ఢిల్లీ పోయిన పిట్ట మరలేదన్నారు, మీరు ఇలా సతిమాపురుతులు ఎట్లా కలిసిపోతుండ్రో, మీరు పోయినట్టు మళ్ళీ ఇద్దరు ఒక జోడితోటి వస్తేనే మంచిది, ఒక్కలు పోయి ఒక్కలు వచ్చినా గాని ఏ దొనకొండాపురి పట్నంలా కచ్చేరి మొగడు మీ తారకా తల పండు కొడుతున్నది ఆడవిల్ల కొమరవ్వ, ఎట్లా పోతారు అట్లా వస్తేనే మంచిది, ఒక్కలు పోయి ఒక్కలు తొప్పుకోనన్నది. ఆనాడు పెద్దిరాజు పెదమదేవికి ఒక ఇట్లా దేవనార్తి పెట్టింది ఒక ఆడవిల్ల కొమరమ్మ. అప్పుడు మాత్రం ఒక ధనసాని మల్లయ్య ధనసాని మల్లమ్మ నా బిడ్డ నా అల్లుడు మాత్రం కళ్యాణపురి పట్నం పోతుండ్రు, వీళ్ళు కోనక కొన్నళ్ళకే వస్తారు, కళ్యాణమైన కాకి మర్రదంటారు, నా బిడ్డకు మాత్రం ఉలకంగా ఒడి వాళ్ళు వచ్చి తోలుతానని చెప్పే ధనసాని మల్లమ్మ. ధనసాని మల్లయ్య చాలా వడలు వీళ్ళకి అంచనా 6 వేల కొంగున 1 వేల గొల్లలు దించిపించిండ్రు. ఆనాడు మాత్రం ఒక సీర నేయించి అంచనా 6 వేల కొంగున 1 వేల నేయించి ధనసాని మల్లయ్య ధనసాని మల్లమ్మ అల్లుడు ఒక జన పెద్దిరాజు బిడ్డ పెదమదేవికి ఉలకంగా పడి వాళ్ళు పోసినారా. ఆనాడు మాత్రం ధనసాని మల్లయ్య ధనసాని మల్లమ్మ ఉలకంగా పడి వాళ్ళు వచ్చి కొంగి ప్రాధాలు మొక్కి చల్లని దేవనార్తి వీడు సాగదోలినప్పుడే ఆనాడు గొల్ల పెద్దిరాజు ఆ పెదమదేవికి మాత్రం ఇత్తడి పెట్టి ఒక తల మీద పెట్టిండు. గనుడు పెద్దిరాజు పెదమదేవిని తోలుకున్నాడు, ఇరిగిపోయిన సూది పలిగిపోయిన పెంక తీసుకుని ఒక తనంత బలగాని తలవాసి కూడంత బలగాని ఎడవాసి, అన్నా సింహాద్రి రాజా తమ్ముడా ఇరనోక రాజా నన్నోక రాజా తమ్ముడా పోలు రాజా ఇలా ఏరులేందనకుండా ఏరు వంచుకొని పాలేందనకుండా పాలు పెట్టుకొని ఇరిగిపోయిన సూది పలిగిపోయిన పెంక తీసుకొని తనంత బలగాని తలవాసి కూడంత బలగాని ఎడవాసి వెళ్ళిపోతా ఉండి పెద్దిరాజే. తమ్ముల తీసుకొని ఏనాడు ఒక కొల్ల పెద్దిరాజు భార్య తోలుకున్నాడు అవల కొట్టుకొని ఏది అంటే ఒక చిన్నగా వెళ్ళంగా రామ 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 వెళ్ళిపోతానంటా ఉండే రామ రామ కొల్ల పెద్దిరాజు రేవా రామ రామ కొల్ల పెద్దిరాజు ఏనాడు ఒక పుట్టిన పట్నాడు పూర్తిగా వాచుడు తోడ ఉంటే తమ్ముల వాచుకొని ఏనాడు వెళ్ళిపోతా ఉన్నాడే. పెద్దిరాజు పెదమదేవికి ఒక తల మీద ఒక 8 ఇత్తడి పెట్టేది ఒక గంప తల మీద పెట్టిండు. కుంటి గుడ్డి పోయిన నెమ్మడి పెట్టుకుంటూ ఒక 2 గొల్ల పెద్దిరాజు ఒక 2 గుడ్డు టావులో కొట్టుకున్నాడు. ఎక్కరాని కొండలు ఎక్కిపోతుడు దిగరాని కొండలు దిగిపోతా ఉన్నాడు. కాకి కామట్లేదు కారణ పడలే పిట్ట పీసమట్లేదు పిరికి జంగల్లా
ఆ కోరు పెద్దపులు కోట్లాడుతున్నాయి మనదిన పాములు మాట్లాడుతున్నాయి భావన దయాలు బాసలాడుతున్న ముసదాలు ముచ్చట్లు పెడుతున్నాయి హద్దార పడవిలకు వచ్చిండు రాజు రామ 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 అయ్యో గరణైన పెద్ది రాజు రామ రామ అయ్యో ముప్పందు గొడ్డాలి వాటి రామ రామ అయ్యో ఆవుల కొడతా ఉన్నాడమ్మో రామ రామ అయ్యో ముందట ఆవుల మనిపియేటి రామ రామ అయ్యో ముష్టియోగ కొల్లాలమ్మో రామ రామ పక్కావుల మాలిపేటి రామ రామ అయ్యో పాకనాడి కొల్లాలమ్మో రామ రామ వెనకావుల మాలిపేటి రామ రామ అయ్యో ఎర్రగొల్ల యాదువాలు రామ రామ బోయిల దోలుకున్నాడు ఆవుల కొట్టుకున్నాడు ఒక భార్య పెద్దమనే దోలుకున్నాడు కళ్యాణం తవ్వలు పట్టినాడే అయ్యో ఆవులు వచ్చే తవ్వాలోనా రామ రామ ఆ ఆవుల తరిమి కొడుతుంటే అక్కడ వచ్చే వరకు ఒక కచ్చలు కోరంతలు కలవారిపోయినాయి ఆ కచ్చలు కోరంతలు కలవారిపోయి ఒక ఆవులకు తవ్వ దొరుకుతలేదు దారి దొరుకుతలేదు పందెం కొట్టలు పెట్టే ఒక ఆవులు మాత్రం పిల్ల పిల్ల కొడుతుండు ఎన్ని దెబ్బలు కొట్టినా ఆవులకు మాత్రం తవ్వ దొరక దారి దొరక ఆవులు పోతలేవు ఆ గొల్ల పెద్దిరాజు ఒక 30 గొడ్డలు పట్టిన ఒక్క పొద నరుకుతుండు ఒక్క పొద నరుకుతుండే 2 పొదలు పుడుతున్నాయి 2 పొదలు నరికితే 4 పొదలు పుడుతున్నాయి ఆనాడు గొల్ల పెద్దిరాజు నాలుడు బల్లికొండ ఏమన్నాడు నా సేదికున్న ముద్ర విత్తన మామ అక్కడ పోయి కచ్చల కొరంతలు పెట్టినట్టు కచ్చల కొరంతలకు అప్పుడు పోతాయి అని చెప్పిండు ఆ ఈయనను ముద్రంగం అక్కడ కచ్చల కోరంతలు పెట్టిండు 30 గొడ్డలు పట్టి కచ్చల కోరంతలమ్మా రామ రామ అయ్యో నరకూత ఉన్నాడేమో రామ రామ అయ్యో నరకూత ఉన్నాడేమో రామ రామ అయ్య ఆవులు ఓను తవ్వలేమో రామ రామ ఎప్పుడు తవ్వాలు దొరకబట్టే రామ రామ అయ్య ఆవులు పోత ఉన్నాయేమో రామ రామ అయ్య బోయిలు పోత ఉన్నారేమో రామ రామ సవలక్ష కూలమేమో రామ రామ అయ్యో వలనచ్చబోయిలేమో రామ రామ ఆవుల కొట్టుకొని బోయిల దొరుకుని కొంత దూరం వచ్చేవరకల్లా ఆ వచ్చేడుతో వల్ల ఒక వద్దుల వాల్వ మధ్యలో వాల్వ వచ్చిందట ఒద్ది చెట్లు మధ్య చెట్లు అల్లుకొని ఉన్నాయి ఆ ఒద్ది చెట్లు మధ్య చెట్లు అల్లుకొని ఉన్న కావులకు మాత్రం తొవ్వ దొరుకుతలేదు దారి దొరుకుతలేదు ఎంత వచ్చంగా ఆవులు కడుగు లేపుతలేవు సంగా లేపుతలేవు ఏమిరా నాలుడు అన్న ముందు మాట ముందటికి వచ్చానా పోయే తొవ్వల ఒక కచ్చలు కోరంతలు కలవారుతాయి అన్నాడు 30 గొడ్డలు బట్టి ఒక ఏనాడు ముద్దు డుంగరం పెట్టి ఒక 30 గొడ్డలు బట్టి ఒక కచ్చలు కోరంతలకు తావులకు తొవ్వ దొరికింది ఆనాడు నాలుడు బల్లికొండ ఏమన్నాడు మామయ్య ఒక వద్దుల వాల్వ మధ్యలో వాల్వ వస్తాడు ఇదే వద్దుల వాల్వ మధ్యలో వాల్వ కావచ్చు ఆనాడు ఒక 30 గొడ్డలు పట్టిండు వద్ది చెట్లు మధ్య చెట్లు నరక పట్టే వద్దులు మద్దులు నరుకుతుంటే ఆ వద్దు త్వర లోపల ఒక జడంగా మామిని ఒక వరతవసు పట్టుకుందట ఈ గొల్ల పెద్దిరాజు వద్ది చెట్లు నరికినప్పుడే 30 గొడ్డలు పోయింది వద్ది చెట్లు నరికినప్పుడే ఆ జడంగా మామిని తలసిరి తెగుతుంది దేవుడు తంగమావుని తలసిరి తెగిపోద్ద వరకు దూరం పడ్డది వరవరే గొల్లోడా ఎక్కడికి వెళ్ళి వచ్చేలా నా ప్రాణం తీసి ఇక్కడ వరతవసు పట్టుకొని ఉంటే ఒకవేళ నువ్వు మాత్రం ఏననుకోనక కొన్నాళ్ళకైనా ఎల్ల మాత్రం నువ్వు కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతున్నావు నా ప్రాణం తీసిపోతున్నావు కొనక కొన్నాళ్ళకైనా నువ్వు కళ్యాణపురి పట్నం పోయి 3 గుళ్ళు కట్టి నువ్వు కొడుకుని బిడ్డను కనుక్కున్నాక ఇలా నా తల ఎట్లా నరికినావా అది నా మాలవన్ల చేతుల నీ తల ఎట్లా నరకలు నల్లడు జడంగా మావునే రామా సట్టి సబర పెట్టినాడా రామా ఇలా
జటంగా మామని తల నరికిన నా ప్రాణం అట్లా పోతుంది అంటుండు. ఆనాడు ఒక నాలుగు బల్లికొండ ఏం చెప్పాడు, ఒక జటంగా మామని తలసిరి తెగిపోతున్న పోతున్న నరుకుతుంటే 3 ముచ్చట్లు శవన పెట్టమని చెప్పిండు అల్లుడు బల్లికొండ. ఇదే కావచ్చు అనుకున్నాడు. నా ప్రాణం పోయిన మంచిది, ఎక్కడికి వెళ్ళి నేను మాత్రం కొడుకు బిడ్డను అనుకున్నాను కావాలి. ఆ గొల్ల పెద్దిరాజు జటంగా మామని అన్న మాటలు విన్నాడు. అడిగల్లి పెద్దిరాజు రామరాము చుట్టుముట్టు కలలు అయితే కలకల బండమే ఒక కార చీకటి అయిపోతున్నది. అల్లుడు చెప్పిన బల్లికొండ చెప్పిన మాటలు దేవుడా అవి ముందుకొచ్చనా దేవుడు. అల్లుడు బల్లికొండ చెప్పిన మాటలు ఏనాడు ఒక ముందుకొచ్చినని ఏనాడు ఒక భార్య పెదమద ఉంది. భార్య పెదమదేవి ఏమంటా ఉన్నాడు కదంటే పెదమదేవి అల్లుడు అన్న మాటలేమో రామ రామ, అల్లుడు అన్న మాటలేమో రామ రామ, ముందుకు వచ్చినాయే రామ రామ, ముందుగాల వచ్చినాయే రామ రామ, రామమ్మ బామనేడే ఓ బామ, రామమ్మ బామనేడు ఓ బామ. పెదమదేవి ఏనాడు ఒక కల్కుల బండ కాడికి వచ్చినావు. కల్కుల బండ మీద కలలు అయిపోయినాయి. చుట్టుముట్టు మాత్రం ఏనాడు ఒక కార చీకటి అయిపోయానే. ఏనాడు ఒక గొల్లవారి పెదమదేవి ఏమంటా ఉన్నది. ఆనాడు గొల్ల పెద్దిరాజు ఏమంటుండు బామా పెదమదేవి. అందుకే అంటారు అప్పటికి ఇప్పటికైనా అత్తమామ కంటే 60 ఏళ్ళు పెద్దంటారు విద్యాబుద్ధికి మన అల్లుడు బల్లికొండ. అత్తమామ కంటే 60 ఏళ్ళు పెద్ద ఒక విద్యకు బుద్ధికి అల్లుడు బల్లికొండ. అల్లుడు అన్నమాట ఒక్కటి తప్పలేదు. మన అల్లుడు బల్లికొండ కచ్చలు కోరంతలు కలవాడతాడు. అక్కడ మాత్రం ఒక 2 పదులు కూడా 4 పుట్టినాయి. అల్లుడు అన్నట్టే జటంగా తల తిరుచు కొట్టినా ఆ మాట కూడా విన్నా. మనం వచ్చేటితో వల్ల ఇక్కడ కలుగుల బండ కాడ బాబాయ్ ఓ బాబో, ఇక్కడ కార్సికడ కలుగుల బండ మీద కలలుగా అయింది బాబాయ్ ఓ బాబో. ఇక్కడనే కాట్రేవుల గుళ్ళు కట్టాలన్నాడు. కరుడు పెద్దిరాజు అక్కడ మాత్రం కలుగుల బండ మీద ఆవులను ఆపిండు. బోయిన పిలుచుకున్నాడు. అక్కడ కాట్రేవుల గుళ్ళు రమ్మో రామ రామ, గుళ్ళు కడతా ఉన్నాడమ్మో రామ రామ. అయ్యో కరుడైన పెద్దిరాజు రామ రామ. గానాడు కరుడు పెద్దిరాజు కదే కలుగుల బండ మీద కాట్రేవుల గుళ్ళు కడుతున్నాడే. కాట్రేవుల గుళ్ళు కట్టి కాట్రేవుల గుళ్ళ ముంగడ మావిడాకు దూరం కట్టినాడే. అయ్యో గరుడైన పెద్దిరాజు రామ రామ. ఆ గరుడు పెద్దిరాజు కాట్రేవుల గుళ్ళు కట్టి గుళ్ళ ముంగడ శివదోరణం కట్టిండు. ఆ గొడ్డుటావులో మాత్రం కొట్టుకొచ్చి ఒక బొయ్యిల తోలుకొచ్చిండు. ఆ శివదోరణం కిందికెళ్ళి ఆవుల ధరమవుతున్నాడమ్మో రామ రామ.
శివధరం దాత కొడుతున్నాడమ్మా